గౌరవ మంత్రి గారు, పర్టికులర్గా లెజిస్లేషన్ అఫైర్ మినిస్టర్ గారు, అంటే మీరు చెప్పేది మాకే వర్తిస్తుందా సార్? లేలే మాకే వర్తిస్తుందా అంటే శాసనసభలో అందరి సభ్యులకు వర్తిస్తుందా? అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎవ్వరికి అవకాశం ఇచ్చినా గత ప్రభుత్వం 15 నెలలైంది సార్, 15 మాసాలైంది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు భూభారతి గతంలో ధరని తెచ్చిందని మళ్ళా ఆయన అదే మాట్లాడాడు, మీరు అదే మాట్లాడారు. అధ్యక్ష, నా రిక్వెస్ట్ అలా మా సభ్యులు మాట్లాడినప్పుడల్లా మా సభ్యులు మాట్లాడేది దయచేసి మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే తీసుకోండి సార్. అంతేగాని ఇప్పుడు సభ్యులు మాట్లాడినప్పుడు గత ప్రభుత్వం అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి 15 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం కాదు సార్. మీరేం చేస్తారో చెప్పండి, మీరేం చేస్తారో పక్కన పెట్టి మాట్లాడితే నేనేమంటా శ్రీధర్ బాబు గారికి రిక్వెస్ట్. దయచేసి శ్రీధర్ బాబు గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు చెప్పే ముందు సభకు చెప్పండి సార్, అందరు సభ్యులకు కూడా చెప్పండి. ఏదైతే మీరు పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు కానీ బిజినెస్ మీద ఏది మాట్లాడినా కానీ మీరు కూడా పదే చెప్తారు సార్. క్వశ్చన్ అవర్ మాట్లాడినా లేకపోతే పద్ధతుల మీద మాట్లాడినా మీరు సబ్జెక్ట్కు కన్ఫైన్ అయ్యి మాట్లాడాలని మీరు కూడా చెప్తారు. అది అందరికీ చెప్పండి, లేకపోతే మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. అందరు అంతవరకే పరిమితంగా మాట్లాడాలని చెప్పి మీరు చెప్పండి సార్. నేను అందరు గౌరవ సభ్యులకు అప్పీల్ చేయటం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకించి మేము కూడా గత సభలో కూడా సభ్యులుగా ఉన్నాం సార్. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు 10 సంవత్సరాల కాలం పాటు మాట్లాడారు మా ప్రభుత్వంపై. మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు అధ్యక్ష ప్రభుత్వం వారి చేతిలో ఉన్న 2-3 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు మేమేం చేస్తూ ఉన్నామంటే మా సభ్యులు కూడా మాట్లాడేది అధ్యక్ష. 14 నెలలు గడిచిన తర్వాత కంపారిటివ్ మీరు ఈ విధంగా చేసిండ్రు, మేము ఈ విధంగా చేయబోతా ఉన్నాం, మార్పు తీసుకురాబోతున్నాం అని చెప్పడం జరుగుతూ ఉంది తప్ప వారు మొత్తం స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నారు సార్. 2014 నుంచి స్టాటిస్టిక్స్ మొదలుపెట్టారు. దానివల్ల సమయం వృధా అవే ప్రమాదం ఉంది. దయచేసి ఈరోజు కూడా మళ్ళొకసారి అందరినీ కూడా కోరుతా ఉన్నాను వరకు 5 o'clock వరకు పూర్తి స్థాయిలో మన డిమాండ్స్ పై కూడా చర్చ కంప్లీట్ చేసుకొని డిమాండ్స్ పాస్ చేసే సందర్భంలో సభ్యులందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే నేను 2-3 రోజుల నుంచి 12-1 అవుతా ఉంది. మనతో పాటు అధికారులందరూ కూడా మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళకున్న సంబంధించిన ఫంక్షనాలిటీస్లో కూడా ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో అన్ని దృష్టిలో పెట్టుకొని సభాపతి గారికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఎల్ఏ మినిస్టర్ గారు గత అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడు కాబట్టి నేను ఇంటర్వ్యూ అవుతున్నాను సార్. గత అసెంబ్లీ సమావేశాల్లో వారు కూడా నెహ్రూ కాలం నుంచి కూడా చెప్పారు సార్. రికార్డులు పరిశీలించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, ఈ బిహెచ్ఏలు ఎవరు కట్టిర్రు, ఐడిపిఎల్ ఎవరు కట్టిరు, ఇవన్నీ కూడా వాళ్ళు బట్టి గారు చెప్పారు. ఎక్కువ బట్టి గారు, శ్రీధరరావు కూడా చెప్పారు సార్. ఇప్పుడు కూడా మా సభ్యుడు ఏంటంటే సార్, మేము 15 సంవత్సరాల్లో ఇట్లా చేసినాము, ఇది బాగుంది, దీని ప్రకారం మీరు ఇట్లా చేస్తే బాగుంటుందని సూచన ఇవ్వడానికే గత ప్రభుత్వం మేము చేసిన పనుల గురించి చెప్తున్నారు తప్పిస్తే వేరే ఉద్దేశం ఏం లేదు సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. గతం లేకుండా వర్తమానం లేదు. ఆ గతం యొక్క రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా శ్రీధర్ బాబు గారు చెప్పింది కాబట్టి ఆ రిఫరెన్సెస్ మాత్రమే ఇస్తాను అధ్యక్ష. 2014 నుంచి 23 వరకు మన పోలీస్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కావాల్సింది బడ్జెటే అధ్యక్ష. ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ని ప్రొవైడ్ చేయడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఎక్కువ పర్సనల్స్ని అపాయింట్ చేసుకోవడం, ఆ బడ్జెట్ కేటాయింపుల్లో అధికంగా ఇవ్వడం వల్లనే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగడానికి బడ్జెటే మూలం. కాబట్టి ఆ బడ్జెట్ దాని మీదే నేను మాట్లాడుతాను అధ్యక్ష. ఇవాళ ఆనాడు ఒక్క ఎన్కౌంటర్ కూడా
10 సంవత్సరాల కాలంలో నక్సలైట్ మీద జరగలేదు. ప్రతి ఛార్జ్ షీట్స్ను కూడా విత్ ఇన్ ద టైంలో సబ్మిట్ చేయడం వల్ల ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా శిక్ష పడ్డది అధ్యక్ష. అదేవిధంగా డయల్ 100 అది చేసినట్లయితే 5 నిమిషాల నుండి 6 నిమిషాల్లోనే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఆ రెస్పాన్స్ అనేది 15 నిమిషాలకు పెరిగింది. మనం ఎందుకు అది కారణం తెలుసుకోవాలి అధ్యక్ష. ఇవాళ 2014 నుంచి 2023 వరకు క్రైమ్ రేట్ అనేది బాగా తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో వాళ్ళు ఒక క్రైమ్ రేట్ మొత్తం కూడా ప్రకటిస్తారు అధ్యక్ష. గతంలో ఏమున్నది ఇప్పుడు ఏమున్నది కూడా ఖచ్చితంగా నేను మీకు తెలియజేయాలి అధ్యక్ష. ఒక సంస్థ కూడా ఇవాళ మీరు ఇచ్చిన బుక్లోనే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 22 అవుట్లుక్ అని చెప్పేసి 2025 ఇచ్చారు. ఇందులోనే మీరు క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. మన యొక్క పోలీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సీసీ కెమెరాల సహాయంతో పెద్ద సంఖ్యలో కేసులను గుర్తిస్తున్నారు, ఛేదిస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారి ఈ ఛాలెంజ్ సిస్టమ్ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా న్యూయార్క్లోని మెర్సర్స్ సంస్థ కూడా ఒకటి చెప్పింది ఏంటంటే హైదరాబాద్ నగరం అనేది ఉత్తమ నివాసయోగ్య నగరంగా ఉన్నది, లివబుల్ అండ్ లవబుల్ సిటీ ఉన్నది అని చెప్పేసి చెప్పిండ్రు. దానికి ఎవరు కారణం అనేది దయచేసి గుర్తించాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న దీన్ని అనేక పెట్టుబడులను ఆకర్షించి బ్రహ్మాండమైన హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకున్న మనని ఇవాళ జితేందర్ డీజీపీ గారు నిన్ననే ఒకటి చేశారు, యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఏముంది అధ్యక్ష, తెలంగాణ క్రైమ్ ఇన్ తెలంగాణ జంప్స్ బై 22% in 2024. తెలంగాణ రికార్డెడ్ 19,922 కేసెస్ ఆఫ్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ ఇన్ 2024. దరిదాపుగా 13.75% క్రైమ్స్ విమెన్స్ కి వ్యతిరేకంగా పెరిగినాయి అధ్యక్ష. హత్యలు కానీ, కిడ్నాప్లు కానీ, రేపులు కానీ మహిళల మీద గత సంవత్సరం 19,013 ఉంటే ఈ సంవత్సరం 19,922, 13.75%. అధ్యక్ష, నిన్న MMTS రైల్లోకి ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ జరిగితే పట్టించుకున్న నాదు లేదు అధ్యక్ష. ఒక అడ్వకేట్ ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో. ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఇలా వీరవిహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అది మేం కాదు అధ్యక్ష. మంత్రి గారు నిన్న తప్పుడు సమాచారం వారు ఏదైనా చెప్పచ్చు, కానీ తప్పుడు సమాచారం ఏది అధ్యక్ష. నిన్న MMTSకి సంబంధించిన రైల్లో జరిగిన సంఘటనలో నిందితుడు అరెస్ట్ చేయబడినాడు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీరు ఎవరు పట్టుకోలేదని అంటారు. తర్వాత మీరు పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేసినారు, తప్పేం లేదు. సంస్కరణలు చేయడం లోపల ఇది మనం డెఫినెట్లీ చేయాలి. మీరు రాకముందు కూడా పోలీసింగ్ చాలా మొత్తం నక్సలైట్ వ్యవస్థ కావచ్చు, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కావచ్చు, చాలా పకడ్బందీగా పనిచేసినాం. మీరు ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను తెలంగాణ చౌక్తో ఎత్తేస్తూ కూడా నిర్బంధము, నియంతృత్వంతో నడిపేటువంటి ప్రయత్నం కొరకు మీరు పోలీసులు ఎప్పుడు కూడా స్ట్రెంథనింగ్ చేసుకుని ఉండరు. మేము దాన్ని ప్రజలకు సంబంధించి ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసు ప్రజలకు ఉండాలి, నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలి అనేటువంటి వ్యాఖ్యలు అవలంబిస్తున్నాం. MMTSకి సంబంధించిన పూర్తి వివరాలనే, దానికి సంబంధించి జరిగిన సంఘటన, రైల్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం